హాయ్ ఫ్రెండ్స్, మన ఎపిసోడ్ నెంబర్ 3 ఇది. ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. క్యారెక్టర్లు ఎలా వస్తాయి సినిమా ఫీల్డ్లో. యాక్చువల్గా మొన్న మనం జూనియర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకున్నాము. ఎలాగ క్యారెక్టర్లు ఎవరి ద్వారా, ఏజెంట్ల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా ఎలా వస్తాయి ఏంటి అనేది అన్నీ మీకు దాంట్లో చెప్పా కదా. ఎవరైనా మిస్ అయి ఉంటే దీనికి మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పెడతాం, మీరైతే వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాలి. అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, షూటింగ్ ఎలా జరుగుతుందో చూడాలి, వాళ్ళ యాక్టింగ్ని అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ చెప్పాను నేను. సో అది అయిపోయిన తర్వాత కనీసం మీరు ఒక 10 షూట్లు 15 షూట్లు కనుక మీరు వెళ్ళారనుకోండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయొచ్చు అంటే నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు. ఈలోపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలి ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఇంట్లో యాక్టింగ్ అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట. యాక్టింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతారు మీరు అంటే, ఏదన్నా ఒక సినిమాలో ఒక సీన్ తీసుకొని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఫీలింగ్స్ పెట్టారు, ఏడుపు టైంలో అతను ఎలా చేశాడు, ఎమోషన్గా ఉన్న టైంలో అతను ఎలా చేశాడు, పక్క వాళ్ళు ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళు సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, కోపంతో చేస్తున్నారా, లేకపోతే ఎమోషనల్గా చేస్తున్నారా, లేకపోతే బాధతో చేస్తున్నారా, లేకపోతే అలా చేస్తున్నప్పుడు ఈ పక్కన అతను ఇచ్చేటువంటి డైలాగ్ రెస్పాన్స్కి ఎలా యాక్టింగ్ చేశాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట మీరు. ఎందుకంటే ఇప్పుడు అవతల పక్క ఒక పర్సన్ మనకి డైలాగ్ చెప్పినప్పుడు మనం కూడా ఒక డైలాగ్ వాళ్ళకి చెప్తాం. చెప్పినప్పుడు మనం ఆ ఫీలింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టాలి. పెట్టినప్పుడే సినిమా మీరు చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ మీద చూసేటప్పుడు మీకు కరెక్ట్గా అనిపించాలా లేదా, అంటే ఎవరైనా తిడితే రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి, ఎవరైనా పొగిడితే దానికి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి, ఎవరైనా హర్ట్ చేస్తే ఎలా బాధపడుతూ రెస్పాన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీ యాక్టింగ్లో కనిపించాలన్నమాట. సో మీరు యాక్టింగ్ కరెక్ట్గా చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే అవతల పక్క వాళ్ళు చేసే యాక్టింగ్కి కూడా వాల్యూ ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఏదన్నా ఒక సీన్ తీసుకుని ఆ సీన్ని గమనించండి. ఒక 2 minutes సీన్ ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీన్ తీసుకొని దాంట్లో 2 యాక్టర్లు యాక్టింగ్ చేస్తున్నాడు. యూతల పక్క ఈ యాక్టర్ మాట్లాడేటప్పుడు ఆ యాక్టర్ ఫీలింగ్ ఎలా పెట్టాడు. ఒక ఎమోషనల్ సీన్ తీసుకోండి. మీకు సినిమా యాక్టింగ్ అనేది ఈజీగా రావాలి, మంచిగా అర్థం కావాలంటే కామెడీ సీన్లు ఇలాంటి సీన్లు అవి తీసుకోకూడదు. మీరేం తీసుకోవాలంటే ఒక ఎమోషనల్ సీన్, అంటే ఒక 2 వ్యక్తుల మధ్యన బాధపడుతున్నటువంటి సీన్ కానీ, లేదు మీరు యంగ్ అనుకోండి, ఒక ఏది లవ్ స్టోరీలో వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఎమోషనల్గా మాట్లాడుకునేటప్పుడు ఉండేటువంటి సీన్ కానీ, అలాంటి సీన్ తీసుకున్నప్పుడు యువతల ఒక పర్సన్ మాట్లాడేటప్పుడు ఇంకొక అవతల పర్సన్ రియాక్షన్ ఎలా ఇస్తాడు, మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు రియాక్షన్ ఎలా ఇస్తారు, అవన్నీ చూస్తే ఏమవుద్దంటే మీకు నటన అనేది క్లియర్గా అర్థమవుద్ది అనమాట. అప్పుడు ఫస్ట్ మీకు అర్థమైన తర్వాత మీరు కొంచెం ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఫస్ట్ వాళ్ళ డైలాగుల్ని మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ మీరు ఆడిషన్కి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం డైలాగులు చెప్పాలి, మీ డైలాగులు ఎలా రాసుకోవాలి, కావాలంటే మీకు నేను డైలాగులు రాసి పెడతా. ఇవన్నీ మనం నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్లలో చూద్దాం. ప్రస్తుతం దీంట్లో ఏంటంటే, మీరు నటన కొంత అనుభవం తెచ్చుకున్న తర్వాత, ఎందుకంటే ఆడిషన్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, లేకపోతే డైరెక్టర్ కూర్చొని ఉంటాడు ఒక్కొక్కసారి, లేకపోతే వేరే ఆర్టిస్టులు అందరి ముందర పెర్ఫామ్ చేయమంటారు అనమాట. ఒకసారి ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, మీకు ఓ 50 మంది అక్కడే కూర్చొని ఉంటారు, వాడు అక్కడే కెమెరా పెడతారు, అక్కడే యాక్టింగ్ చేయమంటారు. మీరు సిగ్గుపడిపోతారు అనమాట, చేయలేరు, భయపడతారు, తడబడతారు, రాదు, భయపడి వెళ్ళిపోతారు కొంతమంది, అమ్మో నా వల్ల కాదని చెప్పి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడన్నా ఏదైనా లొకేషన్లో ఒక షూటింగ్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, అక్కడ మీరు ఒక్కళ్ళే ఉండరు, మీతో పాటు డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంకా వందల మంది చూసే వాళ్ళు ఉంటారు. అంటే షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళందరూ ఉన్న మధ్యలో మీరు యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళంతమంది ఉన్నారు కదా అని చెప్పి మీరు సిగ్గుపడో మొమ్మాటపడో లేకపోతే అట్లా ఉన్నారనుకోండి, మీకు యాక్షన్ రాదు. కాబట్టి ఏంటంటే మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మీ చుట్టూ 10 మంది ఉన్నట్టు ప్రిపేర్ అవ్వాలి. అద్దం ముందు నిలబడి కొంచెం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే మీరు చేసే యాక్టింగ్ మీకే అర్థం అవుద్ది. లేదు అంటే ఓ ఫోన్ పెట్టుకోండి, ఫోన్ పెట్టుకొని ఫస్ట్ ఆ సినిమాలో డైలాగు మీరు దాంట్లో చెప్పుకున్న తర్వాత మీకు తెలిసిపోతుంది కదా, మీ వీడియో ఆ వీడియో పక్కన పెట్టుకొని చూసుకోండి. వాళ్ళు ఎంత బాగా చేశారో మీరు ఎంత బాగా చేయలేదు. ఫస్ట్ టైం రాదు, ఎవరికి రాదు. యాక్టింగ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, లోపల యాక్టింగ్ స్కిల్ ఉంటుంది. కొంచెం ఆ సినిమా ఇది ఉండడం వేరు, 0 నుంచి స్టార్ట్ చేయడం వేరు. కొంతమందికి నటన అనేది బై బర్త్ వస్తుంది,
కొంతమందికి నెమ్మదిగా వెళ్తున్న కొద్దీ నేర్చుకుంటూ ఉంటారు అనమాట. సో స్టార్టింగ్లోనే సూపర్ పవర్ నటన అనేది ఎవరికి రాదు. అయితే ఏంటంటే అట్లీస్ట్ మీరు నటించగలరు, యాక్టింగ్ చేయగలరు అన్న నమ్మకం ఎవరికి రావాలి? డైరెక్టర్కి రావాలన్నమాట. సో డైరెక్టర్కి రావాలి అంటే మీరు అక్కడికి వెళ్ళి అని తడబడకూడదు, డైలాగు గుర్తుపెట్టుకోగలగాలి. అంటే మీరు ఏదన్నా ఒక సినిమా డైలాగ్ ఒకటి తీసుకొని ఆ డైలాగుని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు యాక్షన్ చేసేటప్పుడు పుస్తకం చూసో లేకపోతే ఎదురుగా రాసో అలా చెప్పకూడదు, డైలాగు గుర్తుపెట్టుకోవటం నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, కోట శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఇట్లా చూసారంటే అట్లా పక్కన పడేస్తే టక్కని చెప్పేస్తారు అనమాట. అంటే అది వాళ్ళ యొక్క గ్రేట్నెస్. అంటే ఆయన పేజీ డైలాగులు అయినా సరే ఒక్కసారి 2 సార్లు చూస్తే గుర్తుపెట్టుకుంటారు అనమాట. అది వాళ్ళ యొక్క నటన గొప్పతనం అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గాయన్ సినిమాలో కోట శ్రీనివాస్ గారిని తీసుకున్నాం. గాయన్ సినిమాలో క్యారెక్టర్కి, ఇంకొకటి గణేష్ అనే సినిమాలో క్యారెక్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కోట శ్రీనివాస్ గారిని. రెండింటిని కంపేర్ చేయండి, అసలు సంబంధమే ఉండదు. కానీ దీంట్లో ఒక తెలంగాణకు సంబంధించిన ఒక రౌడీ, ఒక పొలిటీషియన్ ఎలా చేస్తాడు క్యారెక్టర్, టవల్తోటి ఇలా తుడుచుకుంటా న్యాచురల్గా అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్ సినిమాలో పెర్ఫామ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకి రాదు కోట శ్రీనివాస్ గారు యాక్టింగ్ చూస్తుంటే. పాత సినిమాలు చూడండి మీరు, పాత సినిమాలో చూస్తే ఆయనవి ఆ డైలాగ్ చెప్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో బ్రదర్ సినిమా తీసుకోండి మీరు. హలో బ్రదర్లో మల్లికార్జును, కోట శ్రీనివాస్ గారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు తిట్టుకుంటా ఏడిపించుకుంటా ఉంటారు కదా. మల్లికార్జున్గా ఆయన జైల్లో విలన్ను చంపేస్తాడు. చంపేసినప్పుడు కోట శ్రీనివాస్లో యాక్చువల్గా లోపల ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంది అనేది చూపించడానికి ఆయన చేసేటువంటి యాక్టింగు అది అద్భుతం అనమాట. అంటే అప్పటిదాకా అరే ఊరే నువ్వు కిందోడివి, నువ్వు నాకంటే చిన్నోడివి అని ఎస్ఐ అయిన తర్వాత ఆయన చేస్తాడు చూసారా, ఆ ఎమోషను ఏదైతే ఉంటుందో అక్కడ, అంటే మనిషిలో ప్రేమ, అభిమానం. అంటే తను కిందోడైనా సరే, ఆ పెద్ద ఆఫీసర్ అయినా సరే, నేను రేపటి నుంచి ఎవరికి సెల్యూట్ కొట్టాలి, నేను రేపటి నుంచి ఇంటికి ఎవరిని పంపించమనాలి, నేను రేపటి నుంచి ఎవరితో ఇంగ్లీష్ కరెక్షన్ చేయించుకోవాలి, ఆ అభిమానము, ఆ ఏడుపు, ఆ ఎమోషన్ చూపిస్తారు చూసారా. అప్పటిదాకా కామెడీ చేసుకుంటూ, తిట్టుకుంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని, జెలసీ ఫీల్ అయ్యి ఇలాంటి క్యారెక్టరు ఒక్కసారే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఎఫెక్షన్ని ఆ డైరెక్టరు కోట శ్రీనివాస్ గారి రూపంలో, ఆ యాక్టింగ్ రూపంలో అలా తీసుకొస్తాడనమాట. అంటే థియేటర్లో కూర్చొని చూసేటువంటి వాళ్ళకి కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి. అంటే అది సహజ నటన అంటారనమాట. అంటే న్యాచురల్గా మనం చూస్తున్నటువంటి అసలు మనకు అనిపించదు అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనము ఏదో ఎవరింటికో వెళ్ళామో, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామో, ఎవరితోనో మాట్లాడుతున్నామో అన్న ఫీలింగ్ వచ్చేలాగా నటిస్తారనమాట. సో క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఏముంటాయి అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చిన్న డైలాగులు చెప్పే క్యారెక్టర్ దాకా వెళ్ళకన్నా ముందు ఫీలింగ్స్ పెట్టేటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి అనమాట. అంటే రియాక్షన్స్ ఇవ్వాలి. జూనియర్ ఆర్టిస్టులు అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, వెనక బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటారు, వర్షం పడితే గొడుగు పట్టుకొని ఇటు నుంచి అటు వెళ్ళడము, లేకపోతే ఆటోలు తిరుగుతూ అంటే ఆటోలో కూర్చోవడము, జస్ట్ ఊరికే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి వాడేటువంటి వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులు అంటారు అనమాట. ఇప్పుడు మామూలు ఆర్టిస్టులు అంటే ఎవరు అంటే, పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు ఒక హావభావాలు పలికించటం కానీ, లేకపోతే ఒక నవ్వటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోక్ వేసారు ఒకతను, ఇటు పక్కన ఉండేవాళ్ళు నవ్వాలి, నవ్వినప్పుడు ఒక ఫీలింగ్ పెట్టాలి. అంటే మీకు డైలాగ్ ఏముండదు, కానీ మీరు ఆ ఫీలింగ్ పెట్టగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఆ గ్రూపులో ఉన్నారనుకోండి, మిమ్మల్ని కంపెనీ ఆర్టిస్టులు అంటారు అనమాట. కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటి అంటే, కొంచెం డైలాగ్ చెప్పగలిగిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఫీలింగ్స్ పెట్టగలిగిన వాళ్ళు కానీ, హీరో పక్కన నిలబడగలిగినటువంటి వాళ్ళని కానీ, వీళ్ళందరినీ కూడా కంపెనీ ఆర్టిస్టులు అంటారు అనమాట. వీళ్ళు కూడా ఏజెంట్ల ద్వారానే పోతారు. ఫస్ట్ మీరు ఎలా నటన ప్రాక్టీస్ చేయాలి అనేది చేస్తే మీకు అవకాశాలు ఎలా వస్తాయి అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అనమాట. సో జూనియర్ ఆర్టిస్టుల తర్వాత కంపెనీ ఆర్టిస్టులు, వీళ్ళల్లో డైలాగ్ చెప్పగల ఆర్టిస్టులు, తర్వాత ఎక్స్ప్రెషన్స్ పెట్టగల ఆర్టిస్టులు, తర్వాత
ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు చేంజ్ అవ్వగల ఆర్టిస్టులు, లుక్ ఉన్నటువంటి ఆర్టిస్టులు, కొంతమంది హీరో పక్కన నిలబడాలంటే ఆ ఫిజిక్ అది ఉన్నటువంటి కొంతమంది ఆర్టిస్టులు, అలాగా డిఫరెంట్ ఆర్టిస్టులు అనే వాళ్ళు ఉంటారనమాట. సో ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం అవ్వాలి అని మీరు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం నేర్చుకోవాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఫీలింగ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తే మిమ్మల్ని ఏం చేస్తారంటే అక్కడ నిలబెట్టి లేకపోతే అక్కడ కూర్చోబెట్టి లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే చిన్న క్యారెక్టర్లకి మిమ్మల్ని పిలుస్తారనమాట. సో ఎలా క్యారెక్టర్లకి వెళ్ళాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ ఎపిసోడ్లో నేను చెప్పింది ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భావాలు ఎలా పలికించాలి, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఫీలింగ్స్, కోపం, బాధ, ఎమోషన్ ఇవన్నీ ఎలా పలికించాలి అనేది ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా దీని గురించి కావాలి అంటే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మీ అందరూ కూడా నా ఎపిసోడ్లు అన్నీ ఫాలో అవుతే మీకు మంచి యాక్టింగ్ నేర్పిస్తా. డైలాగ్స్ కూడా నేనే రాసి మీకు చెప్తూ ఉంటా, కొన్ని సీన్లలో డైలాగులు చెప్తా, మీరు అవి ప్రాక్టీస్ చేసుకోండి మీ ఓన్గా. ఇలా కొంత మనకు కనెక్ట్ అయిన తర్వాత మీకు పర్సనల్గా కావాలంటే నేను డైలాగులు రాసి పంపిస్తా. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, వీడియోకి లైక్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు. బాయ్.